హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో కొబ్బరి బూరెలు, కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి అప్పాలు, అలాగే పొంగడాలని అంటారు. ఈ కొబ్బరి బూరెలను తయారు చేయడం చూపిస్తున్నాను. అయితే సంక్రాంతి పండగ వచ్చేసింది కదండి. మేము మా పుట్టింటికి వెళ్ళాము అంటే ముందుగా చేసేది మా అమ్మ ఈ స్వీట్నేనండి, కొబ్బరి బూరెలని. మా అమ్మ చేసే కొబ్బరి బూరెలు అంటే మా అక్క వాళ్ళకి, మా అన్నయ్యకి, అలాగే నాకు చాలా ఇష్టం. మా అమ్మ చేసే విధంగా పక్కా కొలతలతో ఈ కొబ్బరి బూరెలను చేయడం చూపిస్తున్నాను. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను స్టోర్ రైస్ కేజీ తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి వాటర్ వేసి నానబెడుతున్నాను. వీటిని 15 to 20 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. అయితే మధ్యలో 2 సార్లు మాత్రం బియ్యంలో వాటర్ మార్చుకోవాలి, లేకపోతే బియ్యం వాసన వచ్చేస్తాయి. 15 గంటల తర్వాత బియ్యాన్ని చిల్లి గిన్నెలో వేసి వాడేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. కేజీ బియ్యానికి ఒక కొబ్బరికాయను వేసుకోవాలి. ఒక కొబ్బరికాయను ముక్కలుగా కట్ చేసి మెత్తగా బ్లెండ్ చేసి పక్కన పెడుతున్నాను. మిక్సీ జారులో బియ్యాన్ని వేసి మెత్తగా బ్లెండ్ చేసి జల్లించుకోవాలి. మురియాలు కాకుండా పిండి మెత్తగానే ఉండాలి. ఇలా మిగిలిన బియ్యాన్ని కూడా పిండిలో మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. జల్లించిన పిండి ఆరిపోకుండా ఇలా నొక్కుకోవాలి. పైన మూత పెట్టి పక్కన పెడుతున్నాను. కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం వేసుకోవాలి. ఈ కప్పుతో 3 కప్పులు బెల్లం వేస్తున్నాను. అంటే 750 గ్రాముల బెల్లం ఉంటుంది. ఒకవేళ మొత్తం బెల్లంతోనే కాకుండా 1/2 కిలో బెల్లం, 1/4 కిలో పంచదార అయినా వేస్ట్ చేసుకోవచ్చు. కానీ నేను మొత్తం బెల్లంతోనే చేస్తున్నాను. ఇలా 1/2 కప్పు వాటర్ వేసి బెల్లం పాకం పట్టుకోవాలి. కొబ్బరి బూరెలకు బెల్లం పాకం తీగ పాకం కాకుండా ముదురు పాకం పట్టుకోవాలి. ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని పాకాన్ని వేసి చూస్తున్నాను. ఇంకా పాకం రాలేదు. పాకాన్ని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి, మళ్ళీ ఒకసారి నీళ్ళల్లో పాకాన్ని వేసి చూస్తున్నాను. పాకం మన చేతికి అంటుకోకుండా ఇలా ముద్దవ్వాలి. పాకం వచ్చేసింది. ఇందులో క్రష్ చేసిన యాలకులు 8 వేసి బ్లెండ్ చేసి ఉంచిన కొబ్బరి పొడిని కూడా వేసేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. హీట్ని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలి. స్టవ్ను ఆపేసి ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా మొత్తం పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి కొద్దిగా లూజ్గా అనిపిస్తే కంగారు పడకుండా కాసేపు ఫ్యాన్ కింద పెట్టారంటే సలివిడి కాస్త గట్టి పడుతుంది. అయినా నేను చెప్పిన కొలతలతో కొబ్బరి బూరెలు చేశారంటే బియ్యం పిండి పాకంలో పర్ఫెక్ట్గా సరిపోతుంది. పైన 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి మూత పెట్టి 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ వేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత కొబ్బరి బూరెలను ప్లేట్ మీద నేను మిల్క్ కవర్ వేసి చేస్తున్నాను. పాలిథీన్ కవర్ మీదైనా లేక అరిటాకు మీదైనా వేసి చేసుకోవచ్చు. చేతికి కాస్త ఆయిల్ రాసుకొని ఇలా సలివిడి ముద్దను తీసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఒత్తుకోవాలి. బాగా మందంగా కాకుండా అలాగే పల్చగా కాకుండా ఇలా ఒత్తుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒత్తుకున్న ఈ కొబ్బరి బూరెని వేసి హీట్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి. కొబ్బరి బూరెలు ఇలా పూరీల్లాగా పొంగుతూ చాలా బాగా వస్తాయి. హీట్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారు అంటే కొబ్బరి బూరెలు మాడిపోతాయి. ఇలా గోల్డెన్ కలర్లోనే తీసేసుకోవాలి. తీసిన తర్వాత కాస్త డార్క్ కలర్ వస్తాయి. ఇలా మిగిలిన పిండిని అంతా కూడా ఈ విధంగానే చేసుకోవాలి.
నేను చెప్పిన కొలతలతో చేశారంటే ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి. వీటిని శుభకార్యాలప్పుడు అలాగే గృహప్రవేశాలప్పుడు పుట్టింటి వారు తెస్తూ ఉంటారు. ఈ పండక్కి మీరు ఇలా కొబ్బరి బూరెల్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్స్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.